వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. నేను మీ రమేష్. ఇవాళ మనము ఒక పివట్ టేబుల్ని డైనమిక్ చేయడానికి ఒక రెండు మెథడ్లు అయితే యూజ్ చేస్తామండి. ఒకటేమో ఆఫ్సెట్ ఫంక్షన్ ఉపయోగించి, రెండోది డైనమిక్ టేబుల్ యూజ్ చేసి. ఓకేనా? సో దానికన్నా ముందు ఒక పివట్ టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. నార్మల్ పివట్ టేబుల్ అయితే మనం క్రియేట్ చేద్దాం. చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ సేల్ ఉంది. ఓకేనా? సో నేమ్స్ వాళ్ళది డబల్ టైం కూడా ఉండొచ్చు. రాజు డబల్ టైం ఉండొచ్చు. సో ఇక్కడ 5656 ఉంది, ఇక్కడ 2000 ఉంది. సో ఇలా సేల్స్ ఉన్నాయి. నేను ఒక పర్సన్కి టోటల్ ఎంత సేల్ చేశాడని నేను కనుక్కుందాం అనుకుంటున్నాను. సో దానికోసం ఒక బేసిక్ పివట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో బేసిక్ పివట్ టేబుల్ కోసం నేను ఇన్సర్ట్ వెళ్ళాను. సో పివట్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఓకే, డేటా అంతా సెలెక్ట్ చేసుకున్నాను. డేటా ఎలా సెలెక్ట్ అయింది చూడండి, A1 to B10. సో A1 to B10 లేకపోతే A1 to B10 మామూలుగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను, లేకపోతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను A1 to B10. ఓకేనా? నాకు న్యూ వర్క్షీట్లో అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లోనే కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి నేను ఓకే కొట్టేశాను. అంటే చూపించడానికి ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేము ఇక్కడ రోస్లో వేసాను. ఇదైతే నార్మల్గా మనం అందరు చేసేది కదా. సో నేము సేల్ వాల్యూస్లో వేసాను. సో ఈ విధంగా దీన్ని మళ్ళీ ప్రైవేట్ టేబుల్ క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసి క్లాసిక్ ప్రైవేట్ డిస్ప్లే క్లాసిక్ ప్రైవేట్ టేబుల్. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే మనం అందరం చేసేసాం కదా. ఇక్కడ చేసాను చూడండి. ఇక్కడ ఓకే, మనం ఒకవేళ వేణి ఒక సేల్ ఒక 78,000 వేసాను అనుకోండి. ఇక్కడ చూడండి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వేణి ఉంది కదా, 3000 ఉంది ఇక్కడ. సో రైట్ క్లిక్ ఇచ్చేసి నేను రిఫ్రెష్ కొట్టాను అనుకోండి, 78,000 అప్డేట్ అయింది. కరెక్ట్. కాకపోతే ఇది స్టాటిక్ ప్రైవేట్ టేబుల్. ఇక్కడ వరకే ఏ డేటా అనేది ఎక్కడ తీసుకుంటుంది, ప్రైవేట్ టేబుల్ అనలైజ్. ఓకే, ఈ స్టాటిక్ ప్రైవేట్ టేబుల్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ శంకర్ ఇచ్చాను అనుకోండి, శంకర్ అని రాసి అతని సేల్ వచ్చేసి ఒక 5600 సంథింగ్ వేసాను. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టినా అనుకోండి, శంకర్ అనేది అప్డేట్ కాలేదు ఇక్కడ. ఎందుకు? ఇది స్టాటిక్ ప్రైవేట్ టేబుల్ కాబట్టి. సో మనకి డైనమిక్ ప్రైవేట్ టేబుల్ కాదు. ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఈ కర్సర్ దీని మీద ఇచ్చేసి ఈ సోర్స్ ఎక్కడ ఉందనంటే మనము ఇక్కడ ప్రైవేట్ టేబుల్ అనలైజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇక్కడ కర్సర్ చేయగానే. సో దీని మీద క్లిక్ చేసి చేంజ్ డేటా సోర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చేంజ్ డేటా సోర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడ వరకు ఉంది అంటే సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది కనిపిస్తుంది కదా, A1 to B10. సో B10 వరకే ఉంది, B11 వరకు లేదు. ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి B11 వరకు అప్డేట్ అవ్వట్లేదు, డైనమిక్ అవ్వట్లేదు, ఓన్లీ స్టాటిక్ వరకే తీసుకుంటుంది. సో మనం ఇక్కడ సైడ్ కింద ఇంకా ఏమైనా రోస్ యాడ్ చేస్తే ఇది అప్డేట్ కాదు. సో అదేవిధంగా క్యాన్సిల్ కొడుతున్నాను. సో అదేవిధంగా A1 to B10 B10 వరకే ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా హెడింగ్ ఇంకోటి టార్గెట్ అని ఇచ్చాను అనుకోండి, అది కూడా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టినప్పుడు ఇక టార్గెట్ అనేది ఇంకో ఫీల్డ్ రాదనమాట. సో మరి దీన్ని డైనమిక్ చేయాలంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఒక 2 స్టెప్స్ అండి. సో ఆఫ్సెట్ యూజ్ చేసి ఫస్ట్ మనం చూద్దాం. ఆఫ్సెట్ యూజ్ చేసి చూద్దాం. ఓకేనా? ఎలా అంటే చూడండి, ఆఫ్సెట్ ఈక్వల్ టు ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ ఏంటంటే మనము ఒక డేటాని పుల్ చేయొచ్చు. అంటే ఎక్కడైనా ఉన్న డేటాని ఎక్కడ వరకు ఎన్ని రోస్ పుల్ చేయాలి, ఎంత హైట్ పుల్ చేయాలి, ఎంత విడ్త్ పుల్ చేయాలి అని అంటే మనం ఆఫ్సెట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్సెట్ ఫస్ట్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఏందని అడుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళి ఎన్ని రోస్ ఎన్ని రోస్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ రో నుంచి స్టార్ట్ చేయాలా, ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమో ఇది. తర్వాత మనం డేటా తీసుకున్న ఈ రో నుంచి ఎన్నో రో నుంచి స్టార్ట్ చేయాలంటది. నాకు ఈ నేమ్ నుంచిలే కావాలి, ఫస్ట్ నుంచి. కాబట్టి 0 రోస్ నుంచి వెళ్ళి 0 కాలమ్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ కావాలి. అంటే నేమ్ ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి. ఇంకా రోస్ అయినా కాలమ్స్ అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. హైట్ ఎంత అంటే ఇప్పుడు మొత్తం 11 రోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి 11 కదా, 11 రోస్ కాబట్టి 11 హైట్ రాస్తే ఇక్కడ వరకు వస్తుంది. కాకపోతే మనము ఇంకోటి అప్డేట్ చేసినప్పుడు 12 మనం నార్మల్ రాయలేం కదా, ఊకి మళ్ళీ రాయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా దీనికి ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ నేను జస్ట్ ఒక 5 రోస్ ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్కి మీకు 5 రోస్ 5 హైట్ 2 విడ్త్ అని ఇచ్చాను అనుకోండి. 2 అంటే నేము సేల్ రెండే కదా, విడ్త్ వచ్చేసి ఇది, హైట్ వచ్చేసి ఇది. 2 విడ్త్ అని ఇచ్చేసాను అనుకోండి. సో క్లోజ్ చేశాను అనుకోండి, డేటా వచ్చేస్తుంది చూడండి. సో అంటే ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేకపోతే ఓల్డ్ వర్షన్లో వేరే చేయాల్సి వస్తుంది. సో కంట్రోల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక నేమ్ సేల్ నవీన్ వరకు వచ్చింది. ఓకేనా? నేను 5 ఇస్తే అలా వచ్చింది. అలా కాకుండా ఇక్కడ మరి నేను 5 వల్ల అంటే మాటికి చేంజ్ అవ్వక్కర్లేదు కదా, దానికోసం ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. కౌంట్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్
హైట్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, లాక్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తుంటే, సో ఇప్పుడు మనం ఎన్ని ఎంట్రీ చేస్తే అంత, ఇప్పుడు 11 ఉన్నాయి కాబట్టి 11, 12 అంటే 12 అట్లా అనమాట. ఆటోమేటిక్గా అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. సేమ్ విడ్త్ కూడా నేను నేమ్ సేల్ రెండే ఉన్నాయి కదా, సో నేమ్ సేల్ కాకుండా ఇంకా ఇంకా వేరే ఎంట్రీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది కూడా కావాలి కదా. సేమ్ ఇక్కడ కూడా విడ్త్ కూడా కౌంట్ ఉపయోగిస్తున్నాను, CYNTA కౌంట ఫార్ములా ఇక్కడ యూజ్ చేసి, సో దీన్ని కూడా ఈ రో కూడా సెలెక్ట్ చేసుకుంటాను. చేసేసుకొని లాక్ చేస్తున్నాను. సో లాక్ చేయాలి, ప్రతిదానికి లాక్ చేయాలండి. లాక్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా అనేది నేను ఎంట్రీ చేశాను. ఫార్ములా ఓకేనా, ఫార్ములా అయింది. కాకపోతే ఇక్కడ మీకు డేటా వస్తుంది కానీ పాత వర్షన్లో ఎర్రర్ వస్తుంది. కానీ ఎర్రర్ వచ్చినా కానీ జస్ట్ మనకి ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి డేటా రావడం ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. సో ఫార్ములా ఇది కాపీ చేసుకొని, ఇది ఏదైతే ఆఫ్సెట్ ఉందో అది కాపీ చేసుకుంటాను. కంప్లీట్గా ఆ ఫార్ములా అయితే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఎస్కే కొట్టేసి ఒక ఫార్ములాస్కి వెళ్తున్నాను. ఫార్ములాస్కి వెళ్ళి డిఫైన్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇది డైరెక్ట్ ఈ ఫార్ములా తీసుకొని ఈ పైవట్ టేబుల్ అయితే ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసి ఈ పైవట్ టేబుల్ అనలైజ్ ఉందో ఈ డేటా సోర్స్లోకి వెళ్ళవచ్చు ఆటోమేటిక్గా. సో దీనిలో వెళ్ళేసి ఇక్కడ వేయచ్చు. కాకపోతే ఆ ఫార్ములా ఇక్కడ తీసుకోదు కాబట్టి దానికి ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో నేమ్ క్రియేట్ చేయాలంటే నేను ఫార్ములాస్కి వెళ్ళి డిఫైన్ నేమ్ ఉంది కదా, డిఫైన్ నేమ్ క్లిక్ చేసి దానికి ఒక పేరు వచ్చేసి డైనమిక్ అని ఇచ్చేసి, ఇక్కడ రిఫరెన్స్ అంటే ఈ ఫార్ములా వేస్తున్నాను అనమాట. ఏదైతే మన ఆఫ్సెట్ ఉందో ఆ ఫార్ములా వేస్తున్నాను. దానికి ఆఫ్సెట్ ఫార్ములా వేసేసి ఈ డైనమిక్ అనేది ఒక నేమ్ ఇచ్చేసి ఓకే కొట్టిస్తున్నాను. అంటే ఆ ఫార్ములాకి ఒక నేమ్ క్రియేట్ అయింది. మనకి ఇది అవసరం, ఇక్కడ అవసరం లేదు, జస్ట్ ఆ ఫార్ములా కోసం మనం ఇక్కడ చేసాం అంతే. సో ఆ ఫార్ములా అనేది ఒక నేమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ కర్సర్ ది పైవట్ టేబుల్ పైన ఇచ్చేసి పైవట్ టేబుల్ అనలైజ్కి వెళ్ళి ఈ చేంజ్ డేటా సోర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చేంజ్ డేటా సోర్స్ ఉంది కదా అది క్లిక్ చేసి దీని బదులు ఇది తీసేస్తున్నాను. ఇక్కడ ఇది స్టాటిక్ అవసరం కదా, స్టాటిక్ రేంజ్ అవసరం ఉంది కదా మనకి. సో డైనమిక్ రేంజ్ కావాలంటే మనము ఆ ఫార్ములా నేమ్ ఇచ్చాం కదా ఆల్రెడీ. సో F3 క్లిక్ చేసి మనము డైనమిక్ అని ఉంది కదా, F3 క్లిక్ చేయగానే నేమ్ రేంజెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో నేమ్ వచ్చేసి డైనమిక్ కదా, డైనమిక్ కాబట్టి ఓకే కొట్టగానే మనము ఆ డైనమిక్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డైనమిక్ అనేది ఇక్కడ సోర్స్ అనేది డైనమిక్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు నేను ఒకవేళ శంకర్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ అయింది కదా. సో ఈ శంకర్ కాకుండా ఇంకా వేరే ఇచ్చాను అనుకోండి, వినోద్ వచ్చేసి 5677 ఓకేనా. ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టాను అనుకోండి, చూడండి వినోద్ కూడా అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనకి డైనమిక్గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ సీ కాకుండా ఇక్కడ టార్గెట్ కూడా ఇచ్చాను అనుకోండి, టార్గెట్ కూడా యాడ్ చేశాను. టార్గెట్ సమ్ ఇక్కడ ఒకరిది ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టగానే మనకి అప్డేట్ కావాలంటే ఇది ఫీల్డ్ కదా, షో ఫీల్డ్ లిస్ట్ కొట్టగానే ఈ ఫీల్డ్ లిస్ట్లో టార్గెట్ కూడా అప్డేట్ అయింది. చూడండి టార్గెట్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో టార్గెట్ క్లిక్ చేయగానే అది కూడా సేల్లోకి వచ్చేసింది. ఆటోమేటిక్గా మనకి ఈ పివట్ టేబుల్ అనేది డైనమిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇలా మనం ఆఫ్సెట్ యూజ్ చేసి మన పివట్ టేబుల్ని డైనమిక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదే విధంగా ఇంకొక మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసి టేబుల్ రేంజ్ ఉపయోగించి. సో టేబుల్ రేంజ్ ఉపయోగించాలంటే ఇది సింపుల్ మెథడ్, దానికన్నా సింపుల్ మెథడ్. కాకపోతే ఇది ఒక దగ్గర యూజ్ అవుతుంది, ఒక దగ్గర ఎలా అంటే ఈ ఆఫ్సెట్ ఫార్ములా అనేది పాత వర్షన్లో కూడా యూజ్ అవుతుంది. పాత వర్షన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2007 లేటర్ బిఫోర్ వర్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే 2007 ఆఫ్టర్ వర్షన్లో ఇప్పుడు ప్రజెంట్ 2007 అట్లాంటి లేటెస్ట్ వర్షన్లో మనకు ఈజీ అప్రోచ్ ఏంటంటే దీన్ని టేబుల్ కింద క్రియేట్ చేయొచ్చండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే దీన్ని క్రియేట్ టేబుల్, ఇది వచ్చేసి మన రేంజ్, ఇది జస్ట్ నార్మల్ స్టాటిక్ రేంజ్ ఇది. సో డైనమిక్ టేబుల్ లాగా క్రియేట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది, టేబుల్. ఓకే మై హెడర్స్, సేమ్ హెడర్స్ ఇవే కావాలి కాబట్టి హెడర్స్ ఇచ్చేసి ఓకే కొట్టగానే ఇది ఒక టేబుల్ రేంజ్లో క్లియర్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా ఎంట్రీ చేస్తాం అనుకోండి, ఈ టేబుల్ రేంజ్లో అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం దీన్ని పైవట్ టేబుల్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇన్సెట్ పైవట్ టేబుల్ రేంజ్, ఇది పైవట్ టేబుల్. ఓకేనా. సో పైవట్ టేబుల్ ఓకే కొట్టేస్తే ఇక్కడ నేమ్ సేవ్, ఓకేనా. సేవ్ ఇచ్చేసి ఇలా చేసినాం అనుకోండి, పైకి చూపిస్తున్నా. ఓకే ఇక్కడ ఒకవేళ శ్రావణ్ ఇచ్చేసి ఇక్కడ శ్రావణ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా టేబుల్ ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి ఇక్కడ 5666 చేయగానే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి నేను రిఫ్రెష్ కొట్టగానే ఆటోమేటిక్గా
ఈ స్ట్రావన్ అనేది 566. ఇది సింపుల్ మెథడే. కాకపోతే కొన్ని ఓల్డర్ వర్షన్‌లో యూజ్ అవ్వకపోవచ్చు ఇది. ఓకేనా? సో, అంటే రిక్వైర్మెంట్ బట్టి మనం ఒక్కొక్కసారి మనకి ఎక్కువ వచ్చేది స్టాటిక్ రేంజే కాబట్టి ఆటోమేటిక్‌గా కాపీ చేసి పేస్ట్ చేయాలంటే అది ఉపయోగపడుతుంది. అంటే ఏది వీలైతే అది యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ శ్రావణ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా మనకు టార్గెట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకోండి. టార్గెట్ ఇక్కడ కూడా ఆటోమేటిక్‌గా టేబుల్ ఎక్స్టెండ్ అయిపోతుంది. టార్గెట్ కొట్టి సెంటర్ కొట్టగానే టేబుల్ ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి. ఇంకా రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టగానే అది టార్గెట్ ఫీల్డ్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ రైట్ క్లిక్ షో ఫీల్డ్ తీసుకోవడానికి ఇక్కడ టార్గెట్ కూడా యాడ్ అయిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా మనము క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా టార్గెట్ కూడా వస్తుంది. సో, ఈ విధంగా మనము ఒక పివట్ టేబుల్‌ని డైనమిక్ పివట్ టేబుల్ చేసుకోవచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఆ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.